హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్ర వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక మంచి పీడియాట్రిక్ డాక్టర్ గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నాను. బెస్ట్ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అయితే నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది. ఈ హాస్పిటల్ వచ్చేసి హేమంత్ చిల్డ్రన్ హాస్పిటల్, కడప క్రిస్టియన్ లైన్లో ఉంటుంది, తిరుమల హాస్పిటల్ పక్కన. ఈ హాస్పిటల్ అయితే ఎప్పుడు 24/7 ఓపెన్లో ఉంటుంది. మనకైతే సార్ అవైలబుల్లో లేకపోయినా కూడా వాళ్ళ స్టాఫ్ సార్కి కాల్ చేసి మన ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గ మెడిసిన్స్ అయితే ఇస్తారు. ఇంకా సార్ ఉన్నప్పుడు వెళ్ళినా కూడా సార్ ఎంత మంచిగా ట్రీట్ చేస్తారంటే ఎంత నిదానంగా, చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది ఎలా జరిగింది అనేది, పిల్లలకి ఎలా అటాక్ అయ్యింది దాని గురించి అయితే మంచిగా వివరిస్తారు. ఎక్కువగా ఊరికే ఈ మందులు వాడండి, ఆ మందులు వాడండి అని అయితే అస్సలు రెఫర్ చేయరు. సార్ అయితే అవసరం ఎంతవరకు అవసరమే అంతవరకు మాత్రమే మెడిసిన్స్ వాడమని చెప్తారు. తర్వాత జస్ట్ మంచిగా టేక్ కేర్ చేసి మంచిగా పిల్లలకి ఫుడ్ ఇస్తూ ఉండండి, బాగా తగ్గుతుంది, మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టండి అని అయితే చెప్తారు. ఇంకా మనం కంగారు పడి ఏమైనా అడిగినా కూడా దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా సార్ మనకు చెప్తారు. ఆ తర్వాతే మీరు కావాలంటే సజెస్ట్ చేస్తామని కూడా చెప్తారు. మనం అడిగితేనే చాలా వరకు చాలా బెటర్గా ట్రీట్ చేస్తారు పిల్లల్ని. నేను చూసిన డాక్టర్లో ది బెస్ట్ డాక్టర్ కడపలో అయితే ఈయన హేమంత్ సారు. అని ఎందుకు అంటున్నానంటే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మా పాప ఒకరోజు నైట్ 10కి బాగా ఏడుస్తుంది. మా పాపకు అప్పుడు 7 months ఉంటాయి. అప్పుడైతే తనైతే చెవు పట్టుకొని ఏడుస్తుంది. మాకు అర్థమవుతుంది ఎందుకనేది. మేమైతే మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడికి వెళ్తే అప్పుడు 10 అనేసి 500 ఓపీ అయితే తీసుకున్నారు. అక్కడ టైమింగ్లో ఉన్న నైట్ ఆ టైంలో ఉన్న లేడీ డాక్టర్ అయితే ఆమె పడుకోబెట్టి పాపని చెక్ చేసింది. కానీ మేము చెప్పింది మాత్రం వినట్లేదు. ఏదో లైట్గా ఉన్నింది, పాపకు కోల్డ్ ఉంది, తనకి ఊపిరి సరిగా ఆడట్లేదు, నెబులైజర్ పెట్టాలి అనే చెప్తుంది. కానీ తను చెవు పట్టుకొని ఏడుస్తుంది. డాక్టర్ ఒకసారి చెక్ చేయండి అంటే ఆమె డిశ్చార్జ్ ఏం అవ్వలేదు, ఏం ప్రాబ్లం లేదు, చెవుకి కోల్డ్ వల్లే పాప అలా ఉంది అని చెప్పేసి నెబులైజర్ పెట్టాలనేసి ఏవో మెడిసిన్స్ అయితే రాశారు. పైకి వెళ్ళి వెయిట్ చేయమన్నారు. అక్కడికి వెళ్తే ఎంతసేపు అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మాకెందుకో అసలు నచ్చలేదు. మేము చెప్పింది కాకుండా వాళ్ళు ఏదో ట్రీట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఏ డాక్టర్ అయినా పేషెంట్ చెప్పేది వినాలి. ఆ పిల్లవాడు కానీ పాప కానీ ఎందుకు ఏడుస్తున్నారు అనేది అయితే చెక్ చేయాలి ఫస్ట్. మాకైతే అస్సలు నచ్చలేదు, అసలు సాటిస్ఫైగా కూడా అనిపించలేదు. వాళ్ళ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే 500 ఓపీ కూడా వదిలేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అయినా మా పాప అస్సలు పాపలేదు. మేమైతే గూగుల్లో చెక్ చేసి ఈ హాస్పిటల్ని అయితే కన్సల్ట్ అయ్యి మా ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పాము. అక్కడున్న స్టాఫ్ సార్ కాల్ చేసి చెప్పి సార్ అయితే 2 మెడిసిన్స్ ఇచ్చారు. ఒకటి కడుపులోకి, 2 చెవులోకి. మేము వెళ్ళి అవి వేపించుకొని మా పాప అయితే 10 minutesలో నార్మల్ అయిపోయింది. ఎంత బాగా కూర్చొని ఆడుకుంటుందో మాకైతే అప్పుడు చాలా సంతోషం అయిపోయింది పాపను చూసుకొని. ఇట్లా చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు ఆ టైంలో. అప్పటి నుంచి మా పాపకు కానీ మా బాబుకి కానీ మేమైతే అక్కడే చూపిస్తున్నాము. ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కూడా సార్ అయితే చాలా వెల్ ట్రీట్ చేస్తారండి. దీనివల్లే నేనైతే మీకు రివ్యూ ఇస్తున్నాను. మీరు కూడా వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు సార్ అయితే. ఈ హాస్పిటల్ వచ్చేసి కడప క్రిస్టియన్ లైన్లో తిరుమల హాస్పిటల్ పక్కన ఉంటుంది, హేమంత్ చిల్డ్రన్ హాస్పిటల్. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ.